కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఒక ముఖ్యమంత్రి ఒక్క మున్సిపల్ బాడీకి ఇంత ఫోకస్ పెట్టడం మామూలే కానీ అక్కడ కాంగ్రెస్ విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీతో పాటు బీఆర్ఎస్ కు గణనీయమైన బలం ఉంది. గత 2 మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని ప్రదర్శించలేకపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్నందున మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నారు. స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడంతో ముఖ్యమంత్రి ఈ జాతికే ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన రాజేందర్ రావుకు గెలుపే బాధ్యతను ఆయన అప్పగించినట్టు విశ్వసనీయ సమాచారం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2005లో స్థాపించబడింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రానప్పటికీ ఎంఐఎం మరియు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మేయర్ పీఠాన్ని గెలుచుకోగలిగింది. 10 ఏళ్ల తర్వాత 2015లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ పార్టీ టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 14 కార్పొరేట్ స్థానాలకే పరిమితమైంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున 13 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు అధికార పార్టీకి మద్దతుగా గులాబీ కండువాలు కప్పుకున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభావం గణనీయంగా తగ్గింది. 2020లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కార్పొరేటర్ సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ప్రాంతంలో మరోసారి బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అయితే బీజేపీ 13 కార్పొరేటర్ స్థానాలకు కైవసం చేసుకుని గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. ముఖ్యంగా కాషాయ పార్టీ అత్యధిక స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 2014, 2018, 2023 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నిలకడగా 3వ స్థానంలో నిలిచింది. ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కరీంనగర్ లో కాంగ్రెస్ ఆశించినంత స్థాయిలో ఓట్లు రాబట్టలేకపోయింది. 2009 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ ప్రాబల్యం లేదు. 2014లో కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన బి వినోద్ కుమార్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓడిపోయి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు సత్తా ఉన్న నాయకుడు లేకుంటే కరీంనగర్ లో గట్టి స్థావరాన్ని నెలకొల్పేందుకు నానా తంటాలు పడింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీయగా కరీంనగర్ కు బలమైన నాయకుడు లేడని గ్రహించినట్టు తెలుస్తోంది. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ కు గురయ్యారు. దీనికి తోడు గతంలో కరీంనగర్ జిల్లాకు చెందిన 2 మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు కూడా కరీంనగర్ పై పూర్తిగా దృష్టి సారించలేకపోయారు. దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి నేరుగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలో ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రాజేంద్ర రావును ముఖ్యమంత్రి హైదరాబాద్ కు పిలిపించి అక్కడి పరిస్థితులపై చర్చించారు. త్వరలో జరగనున్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా పోటీ చేయాలని సమావేశంలో ఆయనకు సూచించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో బీఆర్ఎస్, బీజేపీ 2 బలంగానే ఉన్నాయి. రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కరీంనగర్ కార్పొరేషన్ పై పట్టు సాధించి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని, ఎలాగైనా మేయర్ గా నిలవాలని పట్టుదలతో ఉన్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే నియోజకవర్గమైన కరీంనగర్ పైనే దృష్టి సారించారు. అయితే పలు సర్వేలు కూడా బీఆర్ఎస్, బీజేపీలు కరీంనగర్ లో స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్తున్నాయి. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ ను ముందుగా నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకొని వివిధ డివిజన్స్ లోని ముఖ్య నేతలతో రాజేంద్ర రావు సమావేశమవుతున్నారు. కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్స్ ఉన్నాయని, అందులో కనీసం 50 డివిజన్స్ లో విజయం సాధించాలని రాజేంద్రరావు ప్రతి ఒక్కరికి సూచించారు. అదనంగా అతను ప్రతి 15 రోజులకు ఒక్కసారి సీఎం కు రిపోర్ట్ అందిస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఎన్నికల్లోగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టుల సమాచారం సేకరిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం సర్వేలపై దృష్టి సారిస్తున్నారు. వచ్చే నెలలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ వాతావరణాన్ని పెంచాలని వారు యోచిస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయంలో వ్యూహాత్మక చర్యలు తీసుకోవడం వల్ల బీజేపీ దూకుడు వైఖరిని తగ్గించొచ్చని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆయన దృష్టి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కేంద్రీకృతమై ఈ ప్రయత్నానికి నేతలను చురుగ్గా సమాయత్తం చేస్తున్నారు. విజయం సాధించే బాధ్యతను పూర్తిగా రాజేంద్రరావుకే అప్పగించారు. ఈ పనులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేసి కరీంనగర్ లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తారనే నమ్మకంతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి.